బిస్మిల్లాహిర్రహమానిర్రహీం వస్సలాతు వస్సలాము అలా ముహమ్మది రసూలిల్లాహ్. అందరికి ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సృష్టికర్త విశ్వప్రభు అయిన అల్లాహ్ తరపు నుండి మనందరిపై, మన కుటుంబీకులపై, దేశ ప్రజలపై, సమస్త మానవాళిపై శాంతి, శుభాలు, కరుణానుగ్రహాలు వర్షించుగాక. మహాశయులారా, ఈదుల్ అజ్హా అంటే త్యాగోత్సవం. ఈ త్యాగోత్సవం దైవ ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలీస్సలాం, సృష్టికర్త విశ్వప్రభైన అల్లాహ్ ప్రసన్నత కోసం చేసిన అపూర్వ త్యాగాలకు ప్రతీకంగా, ప్రతిరూపంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే పండుగ ఈదుల్ అజ్హా అంటే త్యాగోత్సవం. ఈ పండుగ సందేశం ముస్లిం సమాజంలో త్యాగ భావనను జనింపజేయడం. అంతేకాని ముస్లిమేతరులకు, ముస్లిములు మాంసాహారులు మాత్రమే, శాకాహారులు కాదు అన్న సందేశం ఇవ్వడం ఈ పండుగ యొక్క ఉద్దేశం ఎంత మాత్రం కాదు. ఈదుల్ అజ్హా యొక్క సందేశం ఏమిటంటే, ముస్లిములు అల్లాహ్ ప్రసన్నత కోసం ధన వ్యామోహాన్ని త్యజించాలి. ధనాశ, పేరాశ, అత్యాశ మనిషిని మనిషిగా బ్రతకనివ్వదు. ఏ వ్యక్తిలోనైతే ధనం పట్ల అత్యాశ ఉంటుందో, పేరాశ ఉంటుందో, ఆ మనిషి మానవత్వాన్ని మరిచిపోతాడు. మనిషి మానవత్వాన్ని మరిచిపోయినప్పుడు క్రూర మృగంగా మారిపోతాడు. కనుక మనిషి ధన వ్యామోహాన్ని త్యజించాలి. అందుకే అధర్మ సంపదతో ఇచ్చే కుర్బానీ అల్లాహ్ వద్ద ఎంత మాత్రం స్వీకరించబడదు. అలాగే ఈదుల్ అజ్హా యొక్క సందేశం ఏమిటంటే, ముస్లిములు అల్లాహ్ ప్రసన్నత కోసం స్వార్థాన్ని విడనాడాలి. స్వీయ ప్రయోజనాలకు బదులు సామాజిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, ఫకులు మిన్హా వ అత్ఇముల్ బాఇసల్ ఫకీర్. మీరు కుర్బానీ ఇచ్చిన తరువాత కుర్బానీ మాంసాన్ని స్వయంగా తినండి, కానీ సమాజంలో ఉన్న అగత్య పరులను, దుర్భర స్థితిలో ఉన్న పేదవాళ్లను మర్చిపోకండి. వ అత్ఇముల్ బాఇసల్ ఫకీర్. పేదవాళ్లకు కూడా తినిపించండి, అగత్య పరులకు కూడా తినిపించండి. ఈ విధంగా ముస్లిముల్లో స్వార్థానికి తావు లేదు, ఉండకూడదు అని ఈదుల్ అజ్హా సందేశం ఇస్తుంది. అలాగే ఈదుల్ అజ్హా యొక్క సందేశం ఏమిటంటే, ఇదివరకనే చెప్పాను, ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలీస్సలాం చేసిన అపురూప త్యాగాలకు ప్రతిరూపంగా జరుపుకొని ఈ పండుగ యొక్క సందేశం ఏమిటంటే, ముస్లిముల్లో అధికార కాంక్ష ఉండకూడదు. ఇది కూడా సందేశం. అధికార కాంక్ష ముస్లింలో ఉండకూడదు. అధికారం కోసం అవినీతికి పాల్పడకూడదు. అంతస్తుల కోసం అక్రమాలకు పాల్పడకూడదు. ఎందుకంటే దైవ ప్రవక్త ఇబ్రాహీం అలీస్సలాం అల్లాహ్ ప్రసన్నత కోసం
అధర్మ సంపదను కూడా త్యాగం చేశారు. ఆయన అవినీతితో తండ్రి సాధించిన ఆ అంతస్తులను కూడా త్యాగం చేశారు కనుక ఈ ఈదుల్ అజహా యొక్క ఇంకా అతి ముఖ్యమైన సందేశం ఏమిటంటే, సృష్టికర్త విశ్వ ప్రభైన అల్లాహ్ ఘనత ఔన్నత్యాలను చాటి చెప్పడం. లితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం, లితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం అంటే సృష్టికర్త విశ్వ ప్రభైన అల్లాహ్ ఘనత ఔన్నత్యాలను చాటి చెప్పడం. అందుకే ఈదుల్ అజహాలో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్, ఈ విధంగా ఘనత ఔన్నత్యాలను చాటి చెప్పడం జరుగుతుంది. దీని అర్థం అల్లాహ్ మహోన్నతుడు, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, అల్లాహ్ తప్ప వేరొకరు నిజ ఆరాధ్య దేవుడు లేరు కారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహ్ మహోన్నతుడు, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, లా ఇలాహ ఇల్లల్లాహ్, వలిల్లాహిల్ హమ్ద్ అంటే ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ అల్లాహకు మాత్రమే శోభాయమానం. కనుక ఈదుల్ అజహా యొక్క సందేశం త్యాగం. ముస్లిం సమాజంలో ముస్లిముల్లో త్యాగ భావనను జనింపజేయడమే ఈదుల్ అజహా త్యాగోత్సవం. కారుణ్య ప్రభువైన అల్లాహ్ మన ఈ దేశాన్ని శాంతి నిలయంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ నా మాటను ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.